హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే వేపాకండి. ఈ వేపాకు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. మామూలుగా అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ వేపని చాలామంది ఉపయోగించుకోవడం అనేది మానేశారండి ఈ కాలంలో. మేమైతే ఒక సండే వచ్చినప్పుడు కానీ మామూలుగా అవి మంత్లీ వన్స్ ట్వైస్ అలా మా పిల్లలకి ఇలా చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడి కొత్తగా వాటర్ వచ్చాయి కదండి, చాలామంది పిల్లలకి చర్మ వ్యాధులు, నెక్స్ట్ వచ్చి అంటు వ్యాధులు వస్తున్నాయి కదండి. అందువల్ల ఈ వేపాకు మంచి యాంటీబయాటిక్గా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి నేనైతే ఇలా పిల్లలకి ఆ వేపాకును మిక్సీలో వేసేసి బాగా నున్నగా రుబ్బేసి ఆ వేపాకుని కొద్దిగా పసుపు కలిపి తినిపిస్తాను కూడా అండి. కొద్దిగా మాత్రల కంటే ఏం పెద్ద చేదేం అనిపించదు. మా పిల్లలకైతే అలవాటు అయిపోయిందండి. దీనివల్ల ఏమంటే చాలా వ్యాధులు అనేటివి మనకి రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ర్యాషెస్, నెక్స్ట్ వచ్చి ఫీవర్స్ అంట, అలాంటివి వస్తూ ఉన్నాయండి ఇప్పుడైతే. కాబట్టి మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం కదండి. అలాంటి ఇబ్బంది అయితే మేమేం ఫేస్ చేయలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇలాంటివి రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు అదేం సింపుల్ అనేసి అనిపించింది. మేమైతే ఇలా మంత్లీ ట్వైస్ అలా వన్స్ అయితే కంపల్సరీ చేస్తామండి. మీరు కూడా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే వేపాకు అనేది మనకు ప్రకృతి ఇచ్చిన వరం అండి. ఈ వేపాకుతో చాలా వ్యాధులు అనేటివి మనం రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వేపాకును వాడవచ్చు అండి. చాలా తొందరగా మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. మా పిల్లలకైతే ఇలా వాళ్ళంతా తల దగ్గర నుంచి మొత్తం పట్టించేసి నేనైతే ఆ వేడి నీళ్ళల్లో వేపాకులు వేసి మరీ కాంచి స్నానం చేపిస్తానండి. దీనివల్ల మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.